శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మన ప్రయాణాలు ఆయన చూస్తూ ఉంటున్నాడు, మన ఆక్రందనలు ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు మన అడుగులపై, ఆయన కన్నులు మన కన్నులపై చూస్తుంటున్నాడు. అవును, మనం ఎక్కడ నడుస్తున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం వెళ్తున్న మార్గాలు ఆయనకు బాగా తెలుసు. వీటిలో కొన్ని మార్గాలు ఎగుడు దిగుడుగా ఉంటున్నాయి. అయితే అవి మన మేలు కొరికే. మన సంచారాలను దేవుడు చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. వాటన్నిటినీ ఆయన తన జీవితంలో నమోదు చేస్తూ ఉంటున్నాడు. మన ఆక్రందనలను దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన మన కన్నీళ్లను చూసి భవిష్యత్తులో ఉదాహరణ కొరకు వాటిని ఒక గ్రంథంలో రాస్తున్నాడు. అదే యూదా జాతి ప్రజల్లో కొంతమంది తమ దుఃఖానికి సూచనగా కన్నీళ్లు సీసాల్లో భద్రం చేశాడు. ఆ తర్వాత వాటిని సమాధి పెట్టెలపై ఉంచారు. ఒకరోజు దేవుడు ఆ వ్రాసి ఉంచిన గ్రంథాన్ని విప్పి సీసాలు మీకు చూపిస్తాడు. మీ హృదయం ఎప్పుడు బ్రద్దలవుతుందో నాకు తెలుసు, మీరు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారో నాకు తెలుసు, దాని విషయమే నా వద్ద ఒక రికార్డు ఉంది అంటున్నాడు. ఆ దుఃఖం ఇప్పుడు మీకు సంతోషంగా మారుస్తుంది. అవును, కన్నీళ్లు కార్చే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహిమ సౌందర్యంలో ఒక ముత్యంలా నిలుస్తారు. మీ దుఃఖాలు, మీ కష్టాలు దేవునికి తెలుసు. మీ దుఃఖం ఒకరోజు సంతోషంగా మార్చబడుతుంది. మీ కన్నీళ్లు ఆయన మహిమపరుస్తాయి. కానీ ఈ మాసపు యొక్క అంత్య దినములో, ఈ ఉపవాస దినములలో దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రాబోచున్నటువంటి మాసంలో ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో చూడవుతున్నావు. దేవుడు అందుకోసమే నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కన్నీళ్ళన్నిటిని ప్రభువా మీ బుడ్డులో ఉంచుకున్నారు. ఒకానొక దినంలో బయలుపరుస్తారన్న నమ్మకం మాకుంది నాయన. ఈ మాటలు వింటున్న వారందరూ ధైర్యం తెచ్చుకుని నూతన మాసంలోనికి నూతన ఆశీర్వాదములతో వెళ్ళుటకు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి అడిగి వేడుకలు పొందించిన మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.